గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్స్ చర్మానికి సంబంధించిన సమస్యలకు సంబంధించి, అంటే సోరియాసిస్, విటిలిగో, ఇతరత్ర సమస్యలు. అసలు సోరియాసిస్ అంటే ఏంటి, విటిలిగో అంటే ఏంటి, వీటి సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఎవరిలో సోరియాసిస్, విటిలిగో వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది డాక్టర్ కేర్ హోమియోపతిలో, ఇవన్నీ కూడా మనకు తెలియజేయడానికి డాక్టర్ కేర్ హోమియోపతి నుంచి డాక్టర్ శ్రీనాథ్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు స్టూడియో. థ్యాంక్ యూ అండి. ఇవాళ మనం చర్మానికి సంబంధించిన టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మొదటగా సోరియాసిస్ గురించి మాట్లాడుకుందాం. అసలు సోరియాసిస్ అంటే ఏంటి, ఎవరిలో సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి? రైట్ అండి. చర్మ సమస్యల్లో అత్యంత మొండిగా ఎక్కువ కాలంగా వేధించేటువంటి లక్షణాల్లో సోరియాసిస్ గురించి చెప్పుకోవచ్చు. చర్మం బాగా దురదగా, మంటగా, పగుళ్ళు ఏర్పడుతూ చిన్నగా పొట్టులాగా, డాండ్రఫ్ లాగా రాలేటువంటి సమస్యను సోరియాసిస్ అనేటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా చర్మం పై లేయర్ అనేది, పై పొర అనేది సుమారుగా 25 రోజుల నుంచి 30 రోజుల్లో ఊడిపోతుంది. కానీ ఈ లక్షణంతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు 3 నుండి 5 రోజుల్లోనే అది రాలిపోవడం జరుగుతుంది. తద్వారా ఆ భాగంలో దురద, మంట, పగుళ్ళు ఏర్పడము, బ్లీడింగ్ ఏర్పడము, పొట్టులాగా రాలడము, ఇలాంటి లక్షణాలు కనపడతాయి. ఈ లక్షణాలు కూడా ఎక్కువగా మోచేతులకు, అరచేతులకు, అలాగే మోకాళ్ళ భాగానికి, కడుపు, వీపు, చెవి వెనక భాగానికి, అలాగే తల భాగానికి, ఫోర్ హెడ్ భాగానికి ఇలా ఏర్పడుతూ వస్తుంది. కొంచెం అరుదుగా పాదాల్లో, అరికాళ్ళల్లో కూడా, పాదం కింది భాగంలో కూడా ఈ లక్షణం కనపడవచ్చు. అయితే ఒంటి మీద ఈ లక్షణం ఏర్పడినట్లయితే దాన్ని ప్లేక్ సోరియాసిస్ అనేటువంటి కండిషన్గా చెప్పుకుంటాం. అరచేతులకు వచ్చినట్లయితే పామార్ సోరియాసిస్ అంటాము. పాదాలకు వచ్చినట్లయితే ప్లాంటార్ సోరియాసిస్ అనేటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఓకే, సో ఎందుకని సోరియాసిస్ వస్తుంది? అంటే జెనెటిక్గా ఏమైనా వాళ్ళ వంశంలో ఉంటే వస్తుందా, లేకపోతే ఇతరత్ర అదర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా? రైట్ అండి. ఈ లక్షణం అనేది ఆటోఇమ్యూన్ డిజార్డర్గా చెప్పుకోవచ్చు. అంటే కారణం ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ లక్షణాలు ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. కొంతమేర జెనెటిక్గా, అంటే వంశపారంపర్యంగా ఉన్నప్పుడు ఈ లక్షణం రావచ్చు. వాడుతున్నటువంటి మందుల వల్ల కూడా రావచ్చు. ఉదాహరణకు బీటా బ్లాకర్లు కానివ్వండి, బీపీకి సంబంధించినటువంటి మాత్రలు కానివ్వండి, దీర్ఘకాలికంగా వాడినప్పుడు కూడా ఈ లక్షణం కనబడుతుంది. అలాగే చర్మానికి ఏవైనా గాయాలైనప్పుడు కూడా ఈ లక్షణం కనబడవచ్చు. కొందరిలో ఏమైనా గాయాలు తగ్గి ఆ గాయాలు మారుతున్నటువంటి క్రమంలో కూడా ఈ లక్షణం కనబడుతూ వస్తుంది. అలా ఒంటి మీద, అరచేతులకు, కొందరికి వేళ్ల సందున కూడా ఈ లక్షణం కనబడుతుంది. దాన్ని ఇన్వర్టరేట్ సోరియాసిస్ అని అంటాము. అలాగే పాదాలకు వచ్చినట్లయితే ప్లాంటార్ అని చెప్పుకున్నాం. ఇకపోతే తల భాగంలో కూడా ఈ లక్షణం ఎక్కువ మందిలో కనబడుతుంది. చాలామంది చేసేటువంటి అశ్రద్ధ ఏంటంటే సాధారణ డాండ్రఫే కదా అని అశ్రద్ధ చేస్తుంటారు, షాంపూలు మారుస్తూ ఉంటారు. కానీ తల భాగంలో ఏర్పడేటువంటి సోరియాసిస్ని స్కాల్ప్ సోరియాసిస్ అని అంటాము. ఈ భాగం ఎక్కువగా దురద, పగుళ్ళు, మంటలు కూడి ఉంటుంది. అవి డాండ్రఫ్లో కనిపించవు. డాండ్రఫ్లో కేవలం పౌడర్ లాగా మాత్రమే రాలుతుంది. ఈ లక్షణంలో దురద, పగుళ్ళు, మంట లాంటి లక్షణాలు కనపడతాయి. సో అలా తల భాగం నుంచి స్ప్రెడ్ అవుతూ చెవి కింది భాగానికి, మెడ వెనక భాగానికి కూడా ఈ లక్షణం స్ప్రెడ్ అవుతూ వస్తుంది. రైట్, కాలర్స్ లైన్లో ఉన్నారు, కాల్స్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి లీలావతి గారు. లీలావతి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. మేడం, నేను వాళ్ళ హస్బెండ్ అండి. సార్ చెప్పండి. సార్ శ్రీనాథ్ గారు, డాక్టర్ నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఏం లేదండి, మా మిసెస్ కి ఒక 1-2 నెలల నుంచి సార్ అది తెల్ల పొడ అనేది చేతులకి, నుదిట్లో, ఇలాగా ఈ భాగంలో అంతా ఇదవుతుందండి. రైట్ అండి. డాక్టర్ గారిని కలిసారా? డాక్టర్ గారికి ఇస్తే ఒకటి ఏదో అది క్రీమ్ ఇచ్చాడండి, ఒక 3 నెలలు వాడండి కంటిన్యూగా పోతుంది అన్నాడు. ఆయింట్మెంట్ పేరు చెప్పగలరా అండి? ఒక్క నిమిషం సార్, కుదిరితేనే చెప్పండి, సమయం సరిపోదు. ఒక్క నిమిషం సార్, సార్. అలాగే ఇప్పుడు మందులు వాడుతుంటే ఎలా ఉందండి? తగ్గట్లేదు సార్ ఇది. రైట్, ఇంకేమైనా అడగదలుచుకున్నారా? క్యాల్షియం ఫిట్ అని ఇచ్చారు సార్, క్యాల్షియం ఫిట్. రైట్ అండి, ఇంకేమైనా అడగదలుచుకున్నారా? అదే దాని గురించి సార్, అంతే. ఇంకేం? రైట్ అండి, చెప్తాను. నెలన్నర నుంచి తెల్లగా పొడ వస్తుంది, అంటే చర్మం పౌడర్ లాగా రాలేటువంటి లక్షణాన్ని పొడగా మనం చెప్పుకుంటున్నాం. 1.5 month నుంచి వస్తుంది. అయితే దీంట్లో చాలామంది చేసేటువంటి పొరపాటు, అంటే తెలియకపోవడం వల్ల కూడా కావచ్చు, ఎగ్జాక్ట్ పొరపాటు అనకపోవచ్చు, అవగాహన లేకపోవడం వల్ల కూడా కావచ్చు. ఈ చర్మ సమస్యలకు ఎప్పుడైతే ఆయింట్మెంట్లు, లోషన్లు వాడుతూ వస్తామో అది తగ్గినట్టుగా ఉంటుంది. ఆ తగ్గే క్రమంలో అక్కడ తగ్గుతుంది, ఇంకో చోట కొత్తగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. ఇది ముఖ్యంగా గమనించాల్సిన అవసరం. అంటే
చర్మ సమస్యని ఎక్కువ కాలంగా సప్రెస్ చేయకూడదు, అణిచివేతకు గురి చేయకూడదు. తద్వారా ఆ భాగం తగ్గి ఇంకో చోట చర్మ సమస్య వస్తుంది. ఇది చాలామంది ప్రాక్టికల్గా కొన్ని సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా గమనిస్తూ ఉంటారు. ఇకపోతే ఇలా అసిడిక్ నేచర్ ఉండేటువంటి ఆయింట్మెంట్స్ వాడడం మూలంగా కూడా చర్మం తన సహజ రంగును కోల్పోవడం జరుగుతుంది. అక్కడ భాగం అంతా కూడా తెల్లగా మారేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. సో మీరు ఆల్రెడీ నెలన్నరగా వాడుతున్నా అంటున్నారు, తగ్గట్లేదు అంటున్నారు. కాబట్టి హోమియోపతి వైద్యంలోకి రండి, తప్పకుండా ఇది తగ్గే మార్గం ఉంటుంది అండ్ శాశ్వతంగా తగ్గుతుంది. మళ్ళీ తిరగబెట్టకుండా కూడా నివారించే అవకాశాలు హోమియోపతిలో ఉంటాయి. సోరియాసిస్లో గ్రేడ్స్ ఉంటాయా అండి? జనరల్గా ఏ డిసీజ్లోనైనా ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ అన్నట్లుగా ఉంటుంది. ఒకవేళ అలా ఉంటే స్టార్టింగ్ స్టేజ్లో ఏదైనా తెలుసుకుంటే, ఐడెంటిఫై చేస్తే తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది. మరి సోరియాసిస్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ స్టేజ్లోనే రావడం జరుగుతుందా? తప్పకుండా అండి. ఇప్పుడు మనకు మోకాళ్ళల్లో గుజ్జు అరుగుదల లక్షణం లోనినప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ అంటుంటాం. ఆ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది దశల్లో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు ఉంటుంది. అలాగే ఈ చర్మ సమస్య కూడా స్టేజెస్లో ఉంటుంది. దీన్ని పాసీ స్కోర్ అంటాము, PASI పాసీ స్కోర్ అంటాము. అంటే సోరియాసిస్ ఏరియా సివియారిటీ ఇండెక్స్ అనుకోవచ్చు. తెలుగులో 2 ముక్కలు చెప్పుకోవాలంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. కేవలం దురద మాత్రమే ఉంది, గ్రేడ్ 1 దశ. దురదతో పాటు ఎరుపు రంగులో ఉంది, గ్రేడ్ 2వ దశ. దురద ఈ 2 లక్షణాలతో పాటు చర్మం మంట కూడా ఉంది, 3వ దశ. దీంతో పాటు కీళ్ళ నొప్పులు వస్తున్నాయి, అది 4వ దశగా చెప్పుకోవచ్చు. అదేంటండి చర్మ సమస్యలో కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి అంటారు. 4వ దశ సోరియాసిస్ బాగా ముదిరింది అయినప్పుడు కీళ్ళ నొప్పులు వస్తాయి. ఈ చిన్న జాయింట్లతో మొదలుకొని మణికట్టు, మోచేతులు, భుజాలు, ఇలా అన్ని జాయింట్లు, ఈవెన్ వెన్నుపూసలు ఉండేటువంటి 33 ఎముకల మధ్య భాగమైన డిస్క్లో కూడా వాపు గురై నొప్పికి గురవుతుంది. దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అనేటువంటి లక్షణంగా చెప్పుకుంటాం. పోషకాహార లోపం వల్ల కావచ్చు, ఈ చర్మ సమస్యను అశ్రద్ధ చేయడం వల్ల కావచ్చు, అది చాలా మొండిగా మారి కాంప్లికేషన్కి దారితీస్తుంది. రైట్. మరో కాలర్ ఈస్ట్ గోదావరి నుంచి నాగిరెడ్డి గారు లైన్లో ఉన్నారు. నాగిరెడ్డి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. హలో డాక్టర్ గారు, నమస్కారం సార్. రెడ్డి గారు నమస్కారం అండి, చెప్పండి. సార్ ఏమీ లేదు, మా మిస్సెస్ కి కాళ్ళు ఆనిక్కాయలు ఉన్నాయి. ఓకే అండి. ఆనిక్కాయలు ఇంచుమించు ఒక్కొక్క కాల్లో 3 ఉన్నాయి సార్. రైట్ అండి. 2 లెగ్స్ 2 ఉన్నాయి. రైట్ అండి. తనకి ఇంచుమించు ఇది ఒక 10 years పైనుంచే ఉన్నాయి. కానీ ఇంతకుముందు కూడా హోమియోపతి వాడాము. ఓకే. కానీ ఏమాత్రం రిజల్ట్ లేదు. తర్వాత అలోపతిలో కూడా సర్జరీలు కూడా చేశాం, కానీ ఏమాత్రం రికవర్ లేదు సార్ అది. రైట్ అండి. రెడ్డి గారు మంచి ప్రశ్న అడిగారు. చాలా మంది కాలర్స్కి ఉపయోగపడేటువంటి సలహా నేను ఇస్తాను, వినండి. సో పాదాల్లో ఆనకాయలు, దీన్ని కాన్స్ అంటాము లేదా క్యాలోసైట్స్ అంటాము. హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటువంటి ఒక వైరస్ వల్ల ఈ చిన్నగా పాదాల్లో ఆనకాయలు ఏర్పడతాయి. ఈ ఆనకాయలు బాగా నడిచేప్పుడు ఇబ్బందికరంగా, నొప్పిగా, మంటగా ఉంటాయి. పాదం నేల మీద పెట్టినప్పుడు విపరీతమైనటువంటి నొప్పి ఉంటుంది. అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రలు దానికి మందులో తగ్గదండి, సో సర్జరీ చేయాలన్నప్పుడు ఈ చిన్నగా సర్జరీ చేసే క్రమంలో అక్కడ చిన్న మాంసపు ముద్దను తీసేయడం జరుగుతుంది. సో నడిచేటప్పుడు పాదం ఇంబ్యాలెన్స్ అవుతుంది, అడుగు నేల మీద సక్రమంగా నిలవదు, ఇంబ్యాలెన్స్ అవుతుంది, జారిపోయేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఇలా 2-3 సార్లు సర్జరీ జరిగిందనుకోండి, పాదం ఇంకా ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రాబ్లం చేయకండి. హోమియోపతిలో వీటికి 100% సొల్యూషన్ ఉంటుంది. ఒకవేళ మీ అందుబాటులో హోమియోపతి డాక్టర్ లేకపోతే మా దగ్గర రండి. 100% వితౌట్ ఎనీ సర్జరీ తగ్గే మార్గం హోమియోపతిలో ఉంటుంది. యా డాక్టర్ గారు, సో పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంటుంది? పేషెంట్ని చూడగానే మీరు ఇది సోరియాసిస్ అని చెప్పగలుగుతారా, లేకపోతే డయాగ్నోసిస్ ఏమైనా చేయాల్సి వస్తుందా? తప్పకుండా అండి. సోరియాసిస్కి ఆ లక్షణం నిర్ధారణ చేసేందుకు కొన్ని పరీక్షలు కూడా ఉంటాయి, కానీ అనుభవజ్ఞులైన డాక్టర్ చూడగానే చెప్పగలుగుతారు. సాధారణంగా చర్మం పైన ఏర్పడేటువంటి దాంట్లో తెల్లగా పొడలాగా ఊడిపోవడం అనేది చర్మ సమస్యలు కనపడదు. అది ఏర్పడుతుందంటే ఒక చిన్నగా ఇట్లా పీలింగ్, ఒక లేయర్ని తీసేట్టుగా ఉన్నట్లయితే అది సోరియాసిస్ లక్షణం. అండ్ ముఖ్యంగా మోచేతులు చెప్పుకున్నాం, అలాగే మోకాళ్ళు చెప్పుకున్నాం, కడుపు, వీపు భాగం అని చెప్పుకున్నాం, తల భాగం అని చెప్పుకున్నాం. ఈ భాగంలో ఎక్కువ కనిపిస్తుంది. అయినప్పటికీ కన్ఫర్మేషన్గా మనం చేయలేకపోతున్నాం అన్నప్పుడు స్కిన్ బయాప్సీ అనేటువంటి పరీక్ష ఉంటుంది. దాని ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు. అంటే చర్మం పైన చిన్న ముక్కను తీసి ల్యాబ్లో పరీక్ష చేస్తారు. అది ఏ రకమైనటువంటి సోరియాసిస్, ఎంతకాలం పట్టవచ్చు, మొండి లక్షణం ఎంత దీర్ఘకాలికంగా ఉంది అనే విషయం తెలుసుకునే అవకాశం కనపడుతుంది. రైట్. మరో కాలర్ ఒంగోలు నుంచి శ్రీదేవి గారు లైన్లో ఉన్నారు. శ్రీదేవి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. అమ్మ చెప్పండి. సార్ మేము ఒంగోలు నుంచి. రైట్ అమ్మా. మా అమ్మాయికి అరికాల్లో తెల్లటి మచ్చగా ఉంది, గీకుతుంటది, పొట్టుగా రాలుతుంటది. రైట్ అమ్మా. దాని పరీక్ష మాకు చెప్పగలరు? పాప వయసు అమ్మా? 19. అమ్మా 19. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? అంతేనా? అంతే సార్. రైట్ అమ్మా.
సో కాల్స్ ఏవి తీసుకోకముందు మనం మాట్లాడుకున్నాం పాదాలకు కూడా ఈ లక్షణం కనబడుతుందని. దాన్ని ప్లాంటార్ సోరియాసిస్ అని అంటారని చెప్పుకున్నాం. ప్లాంటార్ సోరియాసిస్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పాదం మడమ భాగంలో పగులు ఏర్పడడం. అది అరికాలుకు అంటే మధ్య భాగానికి కూడా స్ప్రెడ్ అవుతుంది. ఆ తర్వాత ఫింగర్స్కి స్ప్రెడ్ అవుతుంది. ఇది దాని యొక్క లక్షణం అమ్మ. సో పాదం మడమ భాగం, పాదం మధ్య భాగం వచ్చినట్లయితే ప్లాంటార్ సోరియాసిస్. హోమియోపతిలో మంచి మెడిసిన్స్ ఉంటాయి, హోమియోపతి డాక్టర్ గారిని కలవండి. పై భాగంలో మాత్రం కేవలం వ్యాజిలిన్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ అప్లై చేయండి, తప్పకుండా శాశ్వతంగా తగ్గుతుంది. ఓకే, సో పరీక్షల్లో నిర్ధారణ అయినాక డాక్టర్ కేర్ హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది ఎట్లా ఉంటుంది, ఎంత టైం పడవచ్చు తగ్గడానికి? రైట్ అండి. చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే, అశ్రద్ధ ఏంటంటే, ఎక్కువ కాలంగా ఇతర మందులు వాడి, ఆయింట్మెంట్లు వాడి, లోషన్లు వాడి వస్తూ ఉంటారు. అలా కాకుండా ఆ లక్షణం స్టార్ట్ అయిన నెల నుంచి 2 లేదా 3 నెలల్లో వచ్చినట్లయితే తప్పకుండా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావచ్చు. మళ్ళీ తిరగబెట్టకుండా కూడా మనం చేసుకోవచ్చు. అయితే చాలామంది 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా ఆయింట్మెంట్లు, లోషన్లు, షాంపూలు, సోప్స్ వాడి అలసిపోయి లాస్ట్ ఫేజ్లో హోమియోపతికి వస్తుంటారు. అప్పుడు డాక్టర్ గారికి కూడా ట్రీట్మెంట్ అనేది ఇబ్బందికరంగా మారుతుంది. ఇలా చేయకుండా మొదటి దశలో, అంటే మనం చూసేటువంటి కేసెస్లో అత్యంత చిన్న వయసు పిల్లలు, 4-5 సంవత్సరాల వయసు పిల్లలకు కూడా ఈ సోరియాసిస్ని చూస్తున్నాం. 4.5 సంవత్సరాల వయసు పిల్లలకు కూడా ఈ లక్షణాన్ని చూస్తుంటాం. సో ఇలా ఎర్లీ ఫేజ్లో వచ్చినట్లయితే నెల నుండి 2-3 నెలల్లో పూర్తిగా తగ్గించవచ్చు. 2-3 నెలలు వాడినట్లయితే సంపూర్ణంగా రిలీఫ్ హోమియోపతిలో ఈ లక్షణానికి తీసుకురావచ్చు. మరి ఎందుకని లాస్ట్ ఆప్షన్ గా హోమియోపతికి వస్తున్నారు? ఫస్ట్ మంచి ప్రశ్న అండి. చాలా మందికి తెలియకపోవడము, అందుబాటులో హోమియోపతి డాక్టర్ లేకపోవడము, అవగాహన లేకపోవడం అని చెప్పొచ్చు ఒక మాటలో చెప్పాలంటే. బికాస్ హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ ఉందా అంతేందుకు మనం చాలా మందికి చూస్తుంటాం. పిల్లల్లో కూడా టాన్సిల్స్ అనేటువంటి లక్షణం వచ్చిందంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్స్ వాడి సర్జరీ కూడా చేస్తుంటారు. కానీ తెలియని విషయం ఏంటంటే 100% కేసెస్లో కూడా టాన్సిల్స్కి సర్జరీ అక్కర్లేకుండా హోమియోపతి మందుల ద్వారా సంపూర్ణంగా తగ్గించవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే హోమియోపతిలో వాటికి మందులు ఉంటాయా, ఈ లక్షణానికి ఏంటి డాక్టర్ గారినే కలవాలి కదా, ఇలా అవగాహన లేకపోవడం వల్ల చాలా సమస్యలకు ఇతర సిస్టమ్ ఆఫ్ మెడిసిన్కి వెళ్ళడం జరుగుతుంది. బట్ రైట్ వేలో హోమియోపతి డాక్టర్ గారిని అప్రోచ్ అయినట్లయితే ఈ టాన్సిలైటిస్ లాంటి లక్షణాలు, పిల్లల్లో సైనసైటిస్ లాంటి లక్షణాలు, అడినాయిడ్స్ లాంటి లక్షణాలు, చెవిపోటు లాంటి లక్షణాలు, పిల్లల్లో గురక రావడము, ముక్కు బ్లాక్ అవ్వడము, తరచూ జలుబు రావడం, ఇలాంటి పిల్లల్లో చిన్నపాటి వాటన్నిటికీ కూడా హోమియోపతి మందులు వాడుకోవచ్చు. వెంటనే యాంటీబయాటిక్స్ కానీ ఇతర మందులు ఏవి వాడకుండానే హోమియో మందుల ద్వారా నెల 15 రోజుల్లోనే మంచి రిలీఫ్ తీసుకురావచ్చు. అలాగే ఈ కండిషన్ కూడా, ఈ చర్మ సమస్యలు కూడా హోమియోపతిలో సాల్వ్ చేయొచ్చు. మరో కాలర్ హైదరాబాద్ నుంచి ప్రియాంక లైన్ లో ఉన్నారు. ప్రియాంక గారు మాట్లాడండి డాక్టర్ గారితో. అమ్మ చెప్పండి. హలో ప్రియాంక. హలో అమ్మ చెప్పండి. రైట్ అమ్మా, రైట్ చెప్పండి. సార్ మా బాబుకి 7 years ఉంటాయి సార్. ఓకే. అయితే కళ్ళ కింద ఇన్ఫెక్షన్ అన్నారు సార్, తెల్లగా పొడి పొడి లాగా మచ్చలు ఉన్నాయి సార్. ఓకే. అయితే హాస్పిటల్లో చూపిస్తే కెనజోలా బీ క్రీమ్ అని ఇచ్చారు సార్. రైట్ అమ్మా. అది ఎట్లా సార్, అవి తగ్గిపోయినా కూడా కొంచెం లైట్ గా మచ్చలు ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు పెయిన్ కూడా ఉంది అన్నాడు సార్, నొప్పి ఉంది అన్నాడు. తగ్గిపోయినా కూడా లైట్ గా మచ్చలు ఉన్నాయి. మరి అవి దేనికి సార్? అవి పోతాయా? కనురెప్పలు కింది భాగం కదమ్మా, కనురెప్పల కింది భాగం కదా. అవును సార్. రైట్. తగ్గినాక కూడా మళ్ళీ దురద నొప్పి అంటున్నాడు అబ్బాయి. అవును సార్. రైట్ అమ్మా, ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా అమ్మా? సార్ ఇంకేమైనా అడగదలుచుకున్నావా? ఆ మచ్చలు కూడా లైట్ గా ఉన్నాయి సార్, అట్లనే అది మళ్ళీ ఇంకా వస్తాయా, లేకపోతే ఒళ్ళంతా ఏమన్నా వస్తాయా, ఇంకేమన్నా? షూర్ అమ్మా, చెప్తాను. సో ఈ లక్షణాన్ని హైపో పిగ్మెంటేషన్ అంటాము, లేదా విటిలిగో అనేటువంటి కండిషన్గా చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్లో ఈ తెల్ల మచ్చలు ఏర్పడ్డప్పుడు కంటి కింది భాగాలు, చీక్స్ భాగము, అరచేతులు, చెస్ట్ భాగానికి ఎక్కువ వస్తుందమ్మా, ఛాతీ భాగానికి ఎక్కువ వస్తుంది. ఇంకా కొంతమంది పిల్లల్లో తల భాగంలో, టాప్ ఆఫ్ ద హెడ్లో కూడా కనబడవచ్చు. పిల్లల్లో ఇది. పెద్దల్లో వచ్చినట్లయితే అరచేతులకు, కడుపు భాగము, కాళ్లకు కింది భాగానికి వస్తూ ఉంటుంది. సో దీన్ని విటిలిగో లేదా హైపోపిగ్మెంటేషన్ అంటాము. ఇది మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందంటే అవకాశం ఉంటుందమ్మా. మందులు వాడుతూ అదుపులో పెట్టుకుంటే ఇది పూర్తి స్థాయిలో తగ్గుతుంది. అండ్ నువ్వు పలానా మందులు వాడాను తగ్గట్లేదంటున్నావు, ఒకసారి హోమియోలో కన్సల్ట్ చేయి. కొంచెం రెగ్యులర్గా కొంతకాలం పాటు వాడుకో, ఒక 4-5 నెలల పాటన మినిమం వాడుకోమ్మా. తగ్గేటువంటి అవకాశాలు హోమియోపతి మందుల ద్వారా ఉంటాయి. దీన్నే బొల్లి అని కూడా అంటారండి. ఎగ్జాక్ట్లీ అండి. ఓకే. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటారు ఇది? రైట్ అండి. 5 సంవత్సరాల వయసు నుంచి 80 సంవత్సరాల వయసు వరకు విటిలిగో లక్షణాన్ని మనం మొండిగా చూడొచ్చు.
ఇలా అంటే థైరాయిడ్ లక్షణం చిన్న పిల్లల్లో వచ్చినప్పుడు, హైపోథైరాయిడ్ లేదా హైపర్ థైరాయిడిజం అనేటువంటి లక్షణం పిల్లల్లో వచ్చినప్పుడు, అంటే ఒక మాటలో చెప్పుకుందాం, గొంతులో బటర్ఫ్లై ఆకారంలో ఉండేటువంటి థైరాయిడ్ గ్రంథి పనితీరు సక్రమంగా లేదు. అప్పుడు వచ్చేటువంటి చర్మ సమస్యల్లో తెల్ల మచ్చలు ముందుంటాయి. అలా 5-6 సంవత్సరాల వయసు పిల్లల్లో థైరాయిడ్ ఉన్నటువంటి పిల్లలకు ఈ తెల్ల మచ్చలు వస్తాయి. మనం ఏదో చిన్నగా పోషకాహార లోపం వల్ల వచ్చిందో, సో ఎగ్స్ పెట్టడము, బాయిల్డ్ ఎగ్ పెట్టడము, ఆకుకూరలు బాగా తినడము, ఫుడ్ బాగా ఇవ్వడం, ఫ్రూట్స్ ఇవ్వడం చేస్తుంటాం యాజ్ ఎ పేరెంట్గా. అవి చేసినప్పటికీ కూడా తగ్గట్లేదండి అన్నప్పుడు ఇది విటిలిగో లక్షణంగా చెప్పుకోవచ్చు. తెల్లమచ్చలు అయితే, సాధారణ తెల్లమచ్చలు అయితే 15 రోజుల్లో రెస్పాండ్ అవుతుంది. అంతకు మించి ఎక్కువగా ఉంటే ఇది విటిలిగో లేదా బొల్లి లేదా ల్యూకోడర్మా లేదా హైపోపిగ్మెంటేషన్, ఇలా రకరకాల పేర్లలో మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ పిల్లల్లో వచ్చినట్లయితే చాలా తొందరగా తగ్గించే మార్గాలు ఉంటాయి, తొందరగా ఇంప్రూవ్మెంట్ కూడా కనబడుతుంది. ఏళ్ల తరబడి మొండిగా చేస్తే మాత్రమే ఇది చాలా కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొందరికి నోటి పూత లోపలి భాగంలో, పెదవి లోపలి భాగంలో వస్తుంది, నాస్ట్రిల్స్లో కనబడుతుంది, ఇయర్స్లో కూడా ఈ తెల్లమచ్చలు ఏర్పడుతుంటాయి. అండ్ ఒళ్ళంతా ఆయింట్మెంట్ సప్లై చేయలేము, ఒళ్ళంతా లోషన్ సప్లై చేయలేము, అండ్ మెడిసిన్స్ దీర్ఘకాలికంగా 5-10 మాత్రలు రోజంతా వాడలేము, అలా లైఫ్ టైం అస్సలు వాడలేము. కాబట్టి హోమియోపతి మందుల్ని ఈ కండిషన్కి ప్రిఫర్ చేసినట్లయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కాంప్లికేషన్ లేకుండా ఈ కండిషన్ అదుపులోకి తీసుకురావచ్చు. ఈ బొల్లి అనేది అంటే స్టార్టింగ్లోనే వైట్ ప్యాచెస్ లాగా వస్తుందా, లేకపోతే దానికన్నా ముందు ఏమైనా సిమ్టమ్స్ ఉంటే ముందే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందిగా, ఎట్లా ఉంటుంది మరి? రైట్ అండి. ఈ లక్షణాన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్గా మనం చెప్పుకున్నాం. చర్మానికి సహజంగా రంగును ఉత్పత్తి చేసేటువంటి పదార్థం మెలనిన్ అని అంటాము. ఆ పదార్థం సరిగ్గా ఉత్పత్తి చేయకపోవడము, దాని యొక్క పనితీరు లోపించడం వల్ల ఈ తెల్ల మచ్చలు ఏర్పడుతుంటాయి. ఎగ్జాంపుల్, తల భాగంలో ఈ తెల్ల మచ్చ ఏర్పడిందంటే తలపైన వచ్చేటువంటి వెంట్రుకలు కూడా తెల్లబడతాయి. ఇప్పుడు గ్రే హెయిర్ కాస్త ఎర్లీగా వచ్చిందని తొందరపడాల్సిన అవసరం, టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఆ తెల్ల మచ్చ వల్ల ఈ తెల్లటి జుట్టు కూడా ఏర్పడేటువంటి ప్రమాదం ఉంటుంది. అండ్ దీన్ని అశ్రద్ధ చేయకూడదు. సాధారణంగా హీమోగ్లోబిన్ తక్కువ ఉండేటువంటి పిల్లల్లో కూడా ఇది కనపడుతుంది. రక్తహీనత, అనీమియా ఉన్నప్పుడు కూడా ఇలాంటి లక్షణాలు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి రక్తహీనత లేకుండా చూసుకోవాలి పిల్లల్లో. అండ్ మగత నిద్ర, టెన్షన్స్ ఎక్కువగా ఉండడం, ఒత్తిడికిలో ఉండడం, మానసిక డిప్రెషను, కుటుంబ కలహాలు, వీటి వల్ల కూడా ఈ తెల్లమచ్చలు, అలాగే సోరియాసిస్, ఈ 2 లక్షణాలు కూడా మానసికంగా డిప్రెషన్కి గురయ్యేటువంటి వ్యక్తుల్లో ఈ లక్షణాలు 2 కూడా కనబడతాయి. మరో కాలర్ ములుగు నుంచి అశోక్ గారు లైన్లో ఉన్నారు. అశోక్ గారు మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే అండి. నమస్కారం అండి అశోక్ గారు, చెప్పండి. సార్, అది తలలో ఇట్లా వస్తున్నాయండి. మీరు ఇంతమంది చెప్పారు, టీవీలో చూశాను. రైట్ అండి. ఆ తలలో వస్తున్నాయి, ప్లస్ చేయికొని కాళ్ళు కూడా అక్కడ మౌ చేతి కాడ వస్తున్నాయి. రైట్ అండి. దీన్ని సోరియాసిస్ అంటారా? తప్పకుండా. డాక్టర్ గారిని కలిసారా? కలిసామండి. ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు, ప్లస్ టాబ్లెట్ కూడా ఇచ్చారు, కానీ అది అప్పుడు తగ్గిపోయి మళ్ళీ వస్తున్నాయి. ఎన్నాళ్ళుగా వాడుతున్నారండి? నేను ఒక 1 month అయిందండి వాడి. రైట్. అంటే అప్పటి మందం తగ్గుతుంది, మళ్ళీ తిరగబెడుతుంది, అంతేనా? మళ్ళీ తిరగబడుతుంది. రైట్. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? నథింగ్ సార్, థ్యాంక్ యూ. తల భాగము అన్నారు, మోచేతులు అన్నారు, చాలా క్లియర్ ఇండికేషన్. సరిగ్గా ఎల్బోస్లో ఈ సోరియాసిస్ అనేటువంటి తెల్లటి ప్యాచ్ ఏర్పడుతుంది. తల భాగంలో ఫోర్ హెడ్, చెవి పై భాగము, చెవి కింది భాగం, అలాగే మెడ వెనక భాగంలో ఈ లక్షణం కనపడుతుంది. ఇది క్లియర్ పిక్చర్ ఆఫ్ ప్లేక్ సోరియాసిస్. చాలామంది కాలర్స్తో కూడా మాట్లాడుకున్నాం, మీ కండిషన్ కూడా అదేనండి. ఆల్రెడీ పలానా మందులు వాడుతున్నాను, తగ్గట్లేదు అంటున్నారు. హోమియోపతి ట్రై చేసి చూడండి, తప్పకుండా సాల్వ్ అవుతుంది. ఓకే. ఈ బొల్లి వచ్చినప్పుడు జనరల్గా ఏ స్టేజ్లో మీ దగ్గరికి రావడం జరుగుతుంది? ఏ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి ఎంత టైం పడుతుంది తగ్గడానికి? రైట్ అండి. 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలపు పిల్లలు తెల్లమచ్చలతో వచ్చినట్లయితే 3 నెలల కల్లా ఇంప్రూవ్మెంట్ చూపించవచ్చు. అంతకు మించి ఉంటే కాస్త నిదానం అవుతుంది. ఇక మన దగ్గరకు వచ్చేటువంటి కేసెస్ గురించి చెప్పుకుందాం. సోరియాసిస్ కానివ్వండి, విటిలిగో కానివ్వండి, వీటికి ఎక్కువ కాలంగా ఆయింట్మెంట్లు వాడి లోషన్స్ వాడుతుంటారు. అలాగే తెల్ల మచ్చలకు ఫలానా ఆయింట్మెంట్ పెట్టుకొని ఎండకు రోజు ఒక 1 hour నిల్చోవాల్సి వస్తుందండి. అండ్ ఆ ఆయింట్మెంట్ కూడా ఖరీదు ఉందండి, తొందరగా అయిపోతుంది, తగ్గట్లేదండి అంటూ మన దగ్గరకు వస్తారు. అలాగే ఫలానా రేస్ థెరపీ కూడా చేయించుకుంటారు, వాటి వల్ల కూడా చర్మానికి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయని చెప్తూ ఉంటారు. ఇలా సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ని కేవలం ఓరల్ మెడిసిన్గా వాడుకోదలుచుకుంటే హోమియోపతి బెస్ట్ మెడిసిన్గా చెప్పుకోవచ్చు. అండ్ ఈ కండిషన్కి హోమియోపతి మందులు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు వాడుతున్నటువంటి ఇతర మందులు కానివ్వండి, ఆయింట్మెంట్స్ కానివ్వండి, లోషన్స్ కానివ్వండి, షాంపూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా దూరం పెట్టుకోవచ్చు. ఓన్లీ హోమియో మెడికేషన్ రెగ్యులర్గా వాడితే ఇది అదుపులో ఉంటుంది. వాళ్ళు చేయాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే చర్మం డ్రైగా ఉండకుండా చూసుకోవాలి. అంటే దానికి కాస్త మాయిశ్చరైజర్ కానివ్వండి, కోకోనట్ ఆయిల్ కానివ్వండి, ఆలివ్ ఆయిల్ కానివ్వండి, ఇది అప్లై చేసుకుంటూ జాగ్రత్తలు చేస్తూ రెగ్యులర్గా హోమియో మెడిసిన్ వాడితే తప్పకుండా కంట్రోల్ అవుతుంది. మరో కాలర్ తమిళనాడు నుంచి సరస్వతి గారు లైన్లో ఉన్నారు. సరస్వతి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. అమ్మ సరస్వతి గారు చెప్పండి. నాకు ఈ 2 years బ్యాక్ అరికాలలో మచ్చలు వచ్చినాయండి. రైట్ అమ్మా.
ఈ అది ఎక్కువైపోయింది. మరి గోకుతుంటే పొట్టు రాలిపోతుంది, కాలు మొత్తం ఉంది, మోచేతులు నుంచి కాలు 2 చేతులు మోచేతులు. రైట్ అమ్మా, మందులు వాడుతున్నారు ఇప్పుడు? వాడుతున్నాను. ఇప్పుడు ఎంత మంది అయ్యారు, డాక్టర్లు అయిపోయారు, హోమియోపతి అయిపోయింది, ఆయుర్వేదం అన్ని అయిపోయినాయి. తగ్గట్లేదు అంటారు అంతేనమ్మా? తగ్గట్లేదండి. అది గోకుతుంటే బ్లడ్ వచ్చి కట్ అయిపోతున్నాయి కాళ్ళు, అరకాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇంకేమైనా అడగదలుచుకున్నారా? దురద మోచేతుల నుంచి కింద వరకు. రైట్ అమ్మా, ఇంకేమైనా అడగదలుచుకున్నారా? అంతేనా? ఇంకా అదేనండి నాకు మెయిన్ 2 years. రైట్ అమ్మా, దాని గురించి చెప్తాను వినండి. సో మోచేతుల నుండి కింది భాగం వరకు పాదాల్లో పగుళ్ళు ఏర్పడము, దురద, బ్లడ్ కూడా వస్తుంది అంటున్నారు. క్లియర్ పిక్చర్ అండి. సోరియాసిస్ ఉంది, సో రెగ్యులర్గా మందులు వాడండి. అయితే కొన్ని చోట్ల మందులు వాడాము, హోమియోపతి వాడాము, తగ్గట్లేదనే ప్రశ్న కూడా మీరు అన్నారు ఒక మాట. సో అనుభవం మీద బేస్ చేసుకొని హోమియోపతి మందులు కూడా ఉంటాయి, అలాగే కాంబినేషన్ మందులు కూడా ఉంటాయి. ఆ కాంబినేషన్ ఎంచుకోవడం అనేది క్లియర్గా ఎక్స్పీరియన్స్ ఉంటేనే డాక్టర్ గారు ఎంచుకుంటారు. ఎందుకంటే ఒక్కో డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ ఒక్కోలాగా వేరీ అవుతుంది. డాక్టర్లు తప్పిదం కాదు, కాంబినేషన్లో కొంచెం వేరియేషన్ ఉన్నప్పుడు కూడా ఇలా మొండిగా మారే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ తమిళనాడు అంటున్నారు మన బ్రాంచెస్, అక్కడ కూడా సుమారుగా ఒక 10 పైగా బ్రాంచెస్ ఉన్నాయమ్మా. డాక్టర్ గారు మన బ్రాంచెస్లో అపాయింట్మెంట్ తీసుకొని వాడతానా సరే, లేదంటే హైదరాబాద్లో మన బ్రాంచెస్ కూడా ఉన్నాయి, ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకోండి, తప్పకుండా తగ్గే మార్గం సంబంధించి మందులు పంపిస్తాము. సోరియాసిస్ కావచ్చు, విటిలిగో కావచ్చు, ఇవి 2 కూడా మీ దగ్గర మెడిసిన్ తీసుకుంటే మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్లో ఏవైనా చేంజ్ చేసుకోవాల్సి వస్తుందా? ఏవైనా ఆహార పదార్థాలు వీళ్ళు అవాయిడ్ చేస్తే మంచిదా? రైట్ అండి, కేవలం సీ ఫుడ్కు మాత్రం కాస్త దూరంగా ఉంటే సరిపోతుంది. చేపలు, రొయ్యలు, చికెన్, ఈ 3 ఐటమ్స్కి కాస్త దూరంగా ఉంటూ మిగతా అన్ని రెగ్యులర్ ఫుడ్ ఇంటేక్ తీసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేదు. హోమియోపతి వల్ల ఈ కంప్లీట్గా సాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఫర్దర్ కాంప్లికేషన్స్ అయినటువంటి ఆర్థరైటిస్ని కూడా తగ్గించుకోవచ్చు. అలాగే ఇది చాలామందికి లింక్ అయి ఉంటుంది, డయాబెటీస్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ లక్షణంతో లింక్ అయి ఉంటుంది. వాళ్ళు వాడుతున్నటువంటి థైరాయిడ్ మాత్ర, బీపీ మాత్ర, షుగర్ మాత్ర యథావిధిగా వాడుకోవచ్చు. అవి యథావిధిగా వాడుకుంటూ ఈ కండిషన్కి మాత్రమే హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే చాలా చక్కగా ఈ కండిషన్ పూర్తిగా అదుపులోకి వస్తుంది. ఓకే, వన్స్ ఈ ప్రాబ్లం తగ్గిపోయాక ఇన్ ఫ్యూచర్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? రైట్ అండి. సో ఆ కండిషన్ని చూసి ఇప్పుడు మనం చాలా కాలర్స్కి ముందు చెప్పుకున్నాం పాసి స్కోర్ అని, PASI పాసి స్కోర్ అని చెప్పుకున్నాం. సోరియాసిస్ ఏరియా సివియారిటీ ఇండెక్స్ అనే పదం గురించి మాట్లాడుకున్నాం. అంటే దాని యొక్క తీవ్రత ఎంత ఉందనేది డాక్టర్ గారు నిర్ధారణ చేస్తారు. సో ఆ తీవ్రతను బట్టి మెడిసిన్స్ ఇస్తారు, దాన్ని బట్టి కోర్స్ చెప్తారు, ఎంతకాలం వాడాలి అనేటువంటి కోర్స్ చెప్తారు. ఉదాహరణకు ఇప్పుడు ఒక వ్యక్తికి టీబీ వచ్చినట్లయితే మనం 6 నెలలు వాడమని చెప్తారు డాక్టర్ గారు, లేదా ఒక ఏడాది వాడమని చెప్తారు డాక్టర్ గారు. అలాగే ఒక టైఫాయిడ్ వచ్చింది 10 రోజులు మందులు వాడమంటారు, మలేరియా వచ్చింది ఓ 10-15 రోజులు మందులు వాడమంటారు. ఈ రకంగా ఆ కోర్స్ కంప్లీట్ చేసినట్లయితే ఇది మళ్ళీ తిరగబెట్టేటువంటి ప్రమాదం లేదు. భవిష్యత్తులో వచ్చిన ఒక వారం రోజులు మందులు వాడినట్లయితే మళ్ళీ కంప్లీట్గా సాల్వ్ అవుతుంది. ఓకే, కర్నూలు నుంచి మరో కాలర్ స్వామి గారు లైన్లో ఉన్నారు. స్వామి గారు మాట్లాడండి డాక్టర్ గారితో. స్వామి గారు చెప్పండి. చెప్పమ్మా, గట్టిగా మాట్లాడండి. అదే మా అబ్బాయికి మా తమ్ముడు కొడుకు, ఇంకొంచెం గట్టిగా మాట్లాడండి. మా తమ్ముడు కొడుకు కొంచెం పూత వచ్చింది సార్. రైట్ అండి. తెల్లపడ వచ్చింది. ఓకే. అది ఏమైతే కొంచెం వాడినా కానీ కూడా తగ్గట్లేదు. అలాగే రైట్ అండి, అలాగే అండి. సో మీ తమ్ముడు కొడుక్కి విటిలిగో తెల్ల మచ్చలు వచ్చాయంటున్నారు, మందులు వాడాను తగ్గట్లేదు అంటున్నారు. హోమియోపతి వాడుకోండి, చాలా చక్కగా తగ్గుతుంది. అందరికీ కాలర్స్ కూడా చాలా వరకు క్లియర్గా మనం ఆడియబుల్గా చెప్పుకున్నాము. ఇక ఎలాంటి దుష్ప్రభావాలు లేని, సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి మందులు వాడుకోండి. మీరు వాడుతున్నటువంటి ఆయింట్మెంట్స్, లోషన్స్ కూడా ఆల్రెడీ వాటికి కొంత సమయం ఇచ్చి ఉంటారు, 1 నెల 2 నెలలు 3 నెలలు వాడి ఉంటారు. తగ్గని క్రమంలోనే ఆల్టర్నేట్ మెడిసిన్కి షిఫ్ట్ అవుతుంటారు. ఈ అపోహ నుంచి దూరం అవుతూ హోమియోపతి మందులు వాడుకోండి. మీ తమ్ముడు గారి అబ్బాయి కూడా పూర్తిగా తగ్గుతుంది. కర్నూలు అంటున్నారు, దగ్గరలో మన బ్రాంచ్ కూడా ఉంది. ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. పాత రిపోర్ట్స్ కానీ, ప్రిస్క్రిప్షన్స్ కానీ ఏమైనా ఉంటే తీసుకుని వెళ్ళి కలవండి, తప్పకుండా తగ్గుతుంది.